డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. గత వీడియోలో 40 ప్రశ్నల గురించి చర్చించుకున్నాం. ఈ వీడియోలో మరికొన్ని ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. 81వ ప్రశ్న, ఆరుట్ల కమలాదేవి శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం: 1 ఉయ్యూరు, 2 వనపర్తి, 3 ఆలేరు, 4 నిజామాబాద్. ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఉపవాచకమైన ఆరుట్ల కమలాదేవి అనే పాఠ్యభాగంలో 159వ పేజీలో 1952 మొదటి సాధారణ ఎన్నికలో ఆలేరు నుండి అత్యధిక ఓట్ల మెజారిటీతో శాసనసభకు ఎన్నికైంది. దీనికి సరైన సమాధానం 3 ఆలేరు. 82వ ప్రశ్న, అణ్వాస్త్రంలో ఉన్నది: 1 యనాదేశం, 2 వృద్ధి, 3 నుగాగమం, 4 గసడదవా దేశం. దీనికి సంబంధించిన సమాధానం 9వ తరగతి పాఠ్యపుస్తకం 89వ పేజీలో యనాదేశ సంధి పరిచయం నుండి ఇవ్వడం జరిగింది. అణ్వాస్త్రం, అణు ప్లస్ అస్త్రం. దీనికి సంబంధించిన సరైన సమాధానం 1 యనాదేశం. 83వ ప్రశ్న, సరియైన జతను గుర్తించండి. ఏ విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారం. బి గజల్లో చివరి చరణాన్ని మత్లా అంటారు. సి నా గణ హా గణాలను చంద్రగణాలంటారు. డి రాజుల వీరత్వానికి చిహ్నం కృపానం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 బి మరియు డి మాత్రమే, 2 ఏ మరియు డి మాత్రమే, 3 సి మరియు డి మాత్రమే, 4 బి మరియు సి మాత్రమే. దీనికి సరైన సమాధానం 10వ తరగతి పాఠ్యపుస్తకం 85వ పేజీలో స్వభావోక్తి అలంకారం. ఇట్లా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం కూడా ఒక అలంకారమే. దీన్ని స్వభావోక్తి అలంకారం అంటారు అని ఇచ్చారు. కాబట్టి ఏ సరైన సమాధానం. గజల్లోని చివరి చరణాన్ని మక్త అంటారు. ఇక్కడ మత్లా ఇచ్చారు కాబట్టి ఇది తప్పు. నా గణం హా గణాలని సూర్యగణాలంటారు. ఇక్కడ చంద్రగణాలని ఇచ్చాడు కావున ఇది కూడా తప్పు. డి రాజుల వీరత్వానికి చిహ్నం కృపానం. కృపానం అంటే కత్తి. కావున దీనికి సరైన సమాధానం ఏ మరియు డి మాత్రమే. 4వ ప్రశ్న, కూతురు చందాన కోడలిని జూచిన మండునే ఘోరముల్ మందిరమున అంటూ అత్తామామలు కోడలిని చక్కగా చూడాలని ప్రబోధించిన కవి. 1 యలకూచి బాలసరస్వతి, 2 ఇమ్మడిజెట్టి చంద్రయ్య, 3 అందే వెంకటరాజం, 4 ఉత్పల సత్యనారాయణ. దీనికి సరైన సమాధానం 9వ తరగతి పాఠ్యపుస్తకం శతక మధురిమ అనే పాఠ్యభాగంలోని 51వ పేజీలో కూతురు చందాన కోడలిని చూచిన మండునే ఘోరముల్ మందిరమున అనే పద్యం రాసిన వారు అందే వెంకటరాజం. దీనికి సంబంధించిన సరైన సమాధానం 3 అందే వెంకటరాజం. 85వ ప్రశ్న, జతపరచండి. ఏ బండారి బసవన్న, బి అబుల్ హసన్ తానీషా, సి రానా మల్లన, డి శివదేవయ్య. రైట్ సైడ్లో 1 గోల్కొండ పాలకులు, 2 రుద్రమాదేవి ప్రధానమంత్రి, 3 దేవగిరి మహారాజు, 4 గణపతి దేవుని సేనాపతి, 5 బిజ్జలుని దండనాయకుడు, 6 పల్లికొండ సంస్థానాధీశుడు. వీరికి సంబంధించిన సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ బండారి బసవన్న. 8వ తరగతి పాఠ్యపుస్తకంలో బండారి బసవన్న పాఠ్యభాగంలో బండారి బసవన్న బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు. దీనికి సంబంధించిన సమాధానం ఏ బిజ్జలుని దండనాయకుడు. బి అబుల్ హసన్ తానీషా. దీనికి సమాధానం ఇదే పాఠ్యాంశం బండారి బసవన్నలో చదవండి ఆలోచించి చెప్పండిలో గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానీషా అని ఇచ్చాడు. దీనికి సరైన సమాధానం గోల్కొండ పాలకులు. సి రానా మల్లన. 7వ తరగతి పాఠ్యపుస్తకం చదువు కొరవి గోపరాజు రాసినటువంటి చదువు అనే పాఠ్యభాగంలో నాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రానా మల్లన ఆస్థాన పండితుడు కొరవి గోపరాజు అని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన రానా మల్లన పల్లికొండ సంస్థానాధీశుడు. డి శివదేవయ్య. 6వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉపవాచకమైన రుద్రమాదేవి అనే పాఠ్యభాగంలో 137వ పేజీలో శివదేవయ్య మంత్రిని ప్రధానమంత్రిగా నియమించుకొని రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించింది రుద్రమాదేవి. దీనికి సంబంధించిన సరైన సమాధానం రుద్రమాదేవి ప్రధానమంత్రి. దీనికి సంబంధించిన సరైన సమాధానం 2. 86వ ప్రశ్న,
వృషపర్వుని కూతురు. 1 దేవయాని, 2 వింధ్యావళి, 3 ఘూర్ణిక, 4 శర్మిష్ఠ. దీనికి సంబంధించిన సరైన సమాధానం 9వ తరగతి పాఠ్యపుస్తకం చెలిమి అనే పాఠ్యభాగంలో 70వ పేజీలో అతని కూతురు శర్మిష్ఠ అనగా నొప్పుంగూర్మి అని ఇవ్వడం జరిగింది. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. దీనికి సంబంధించిన సరైన సమాధానం 4 శర్మిష్ఠ. ఇదే పాఠం నుంచి ఇంతకుముందు ఇంకో ప్రశ్న ఇవ్వడం కూడా జరిగింది. అర్మిలి అంటే ప్రేమ, అర్మిలి అని ఇవ్వడం జరిగింది. ఈ పాఠం నుంచి ఇది 2వ ప్రశ్న. 87వ ప్రశ్న. వేముగంటి నరసింహాచార్యులు ఈ కవిని నాయకునిగా చేసి రాసిన కావ్యం 1 నన్నయ్య, 2 తిక్కన, 3 పోతన, 4 అల్లసాని పెద్దన. ఈ ప్రశ్నకు సమాధానం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని 7వ పాఠమైన మంజీర డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు కవి పరిచయంలో ఈయన తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలను రాశాడు. సరైన సమాధానం 2 తిక్కన. తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలను రాసిన వారు అని చెప్పేసి 2018లో ఇక్కడ నుంచే బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ 2024లో కూడా ఇక్కడ నుంచి బిట్ ఇచ్చారు. 88వ ప్రశ్న. ఇల్లందు గ్రామ పరిసరాల్లో శ్రేష్టమైన బొగ్గు ఉన్నట్లు మొదటిసారిగా గుర్తించిన వారు. 1 డాక్టర్ కింగ్, 2 డాక్టర్ హేమండార్ఫ్, 3 జార్జ్ థామస్, 4 వట్టికోట ఆల్వార్ స్వామి. దీనికి సంబంధించిన సరైన సమాధానం 8వ తరగతి పాఠ్యపుస్తకం 10వ పాఠమైన సింగరేణి అనే పాఠ్యభాగంలో 100వ పేజీలో అప్పటి ప్రయత్నాల ఆధారంగా 1871లో డాక్టర్ కింగ్ అనే మరో భూగర్భ ఖనిజ పరిశోధకుడు ఇల్లందు గ్రామ పరిసరాల్లో శ్రేష్టమైన బొగ్గు ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన సరైన సమాధానం 1 డాక్టర్ కింగ్. 89వ ప్రశ్న. అంబరం పదానికి నానార్థాలు. 1 గగనం, దిక్కు, 2 వస్త్రం, ఆకాశం, 3 దిక్కు, వసనం, 4 పెదవి, ఆనందం. దీనికి సంబంధించిన సరైన సమాధానం 10వ తరగతి పాఠ్యపుస్తకం 170వ పేజీలో నానార్థాలలో కలదు. అంబరం అంటే వస్త్రం, ఆకాశం. కావున దీనికి సరైన సమాధానం 2 వస్త్రం, ఆకాశం. 90వ ప్రశ్న. కవితలో విక్రాంతి కాహలిని పూరించి కమ్మ తెనుగున కావ్యాలు నిర్మించిన కవి. 1 నన్నయ్య, 2 పాల్కూరి సోమన, 3 పిల్లలమరి పినవీర, 4 బమ్మెర పోతన. ఈ ప్రశ్న 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని పేజీ ఓపెన్ చేయగానే తెలంగాణ అనే ఒక గేయం ఇచ్చాడు. దీన్ని రాసిన వారు రావెల్ల వెంకట రామారావు. కథన శత్రువుల కుత్తుకల నవలీల నుత్తరించిన బలోన్మతులేలిన భూమి, వీరులకు కానాచిరా తెలంగాణ ధీరులకు మొగసాలరా అనే గేయంలో కవితలో విక్రాంతి కాహలిని పూరించి కమ్మ తెనుగున తేట కావ్యాలు విరచించే పాల్కూరి ఆనాడేరా తెలంగాణ ప్రగతి బాటలు తీర్చెరా అనే గేయం నుండి ఈ ప్రశ్నను ఇవ్వడం జరిగింది. పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాలే వ్యాకరణాంశాలే కాకుండా ఒక పాఠ్యపుస్తకంలో ఏమేం గేయాలున్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అవన్నీ కూలంకషంగా చదివినప్పుడు మాత్రమే ఇలాంటి ప్రశ్నలకు మనం సమాధానాలు చేయగలం. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చేసినప్పుడే మనం మిగతా వారికంటే ముందు వరుసలో ఉంటాము. మరికొన్ని ప్రశ్నలు మరొక వీడియోలో చర్చించుకుందాము. ధన్యవాదములు. సెలవు.